దుర్మార్గాలపై యుద్ధం చేస్తూనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వలేదని, తాము డిఎస్సి నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తే ఓర్వలేక ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాలే వైసీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి చూసి వైసీపీలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని విమర్శించారు. మత విద్వేషాలు సృష్టించాలని వైసీపీ కుట్ర పన్నుతోందని, అసత్య ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. నంద్యాలలో వైఎస్ విగ్రహంపై దాడి చేసి తమపై నెట్టాలని చూశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. 15,941 మంది ఉద్యోగాలు. నేను మొదటి సంతకం పెట్టాను మెగా డిఎస్సి. నేను ముఖ్యమంత్రి అవుతానే టీచర్ ఉద్యోగాలు క్రియేట్ చేసి మీ పిల్లలకు నాణ్యమైన చదువు ఇప్పిస్తానని హామీ ఇచ్చాను. చెప్పిన దాని ప్రకారం మాకైతే అడ్డంగా 241 కేసులు వేశారు. కోర్టులన్నీ ఆర్గ్యూ చేశాం, కేసులన్నీ వికెట్ చేశాం, చాలా పకడ్బందీగా ముందుకు పోయాం. 148 రోజుల్లో ఉద్యోగాలన్నీ కూడా పరీక్షలన్నీ కండక్ట్ చేసి అన్ని కూడా సిస్టమేటిక్ గా చేశాం. అంతకుముందు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎగ్గొట్టారు. నేను వస్తాను, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతామో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూస్తే సిస్టమ్ కూడా ఎక్కడ ఫుల్ ప్రూఫ్, ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. ఒక 3,000 క్వశ్చన్స్ తయారు చేస్తారు, కంప్యూటర్కి ఇస్తారు, టీసీఎస్ ఆల్ ఇండియా లెవెల్లో మేనేజ్ చేస్తారు. అందులో కంప్యూటరే సెలెక్ట్ చేస్తుంది, నేరుగా సెంటర్కే వెళ్లిపోతుంది. అదే మరిగా 40,000 క్వశ్చన్స్ తయారు చేస్తారు డిపార్ట్మెంట్. 25 క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు డిఫరెంట్ ఉద్యోగాలకు, టీచర్లకు, డిఫరెంట్ కేటగిరీల కింద. ఇంత బ్రహ్మాండంగా చేస్తే ఇక్కడ ఫ్రస్ట్రేషన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూ చేశారు. ఏమీ లేదని నేను అనుకుంటే పేపర్లో వేస్తారు, టీవీలు చెప్తారు, సోషల్ మీడియాలో పెడతారు, అనుమానాలు క్రియేట్ చేస్తారు. అనుమానాలు క్రియేట్ చేసి దీనివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నిన్ననే మా ఆఫీసర్లు క్లియర్ గా చెప్పారు. అంటే ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి పదే పదే చెప్పి ప్రజలను నమ్మించి వైలెన్స్ క్రియేట్ చేసి రాష్ట్రంలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశాడు. దానికి నాకు ఇంత సమయం పట్టింది. అంటే నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి చేశాను, కానీ అదే నేను అజాగ్రత్తగా ఉంటే ఏమయ్యేదో మీరే ఒకసారి చూడండి.